వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం 6వ స్థానంలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే అంశం. సహజంగానే ఏ జాతకానికైనా బుధ మహాదశ జరుగుతుంటే అప్పు త్వరగా దొరుకుతుంది, డబ్బు తొందరగా వస్తుంది, అప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. రెప్పపాటులో అప్పుల్లో మునిగిపోయే అవకాశాన్ని సృష్టించే గ్రహం బుధుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు ఇది సంభవిస్తుందని అనేక జాతకాలను పరిశోధించినప్పుడు ఒక్కొక్క గ్రహము తాను ఉచ్చం అయ్యే స్థాన బలాన్ని ప్రదర్శిస్తుంది. అది వాళ్ళ శక్తి. ఇంకా చెప్పాలంటే మూల త్రికోణ బలాన్ని ప్రదర్శించే సామర్థ్యం అన్ని గ్రహాలకు ఉంటుంది. ముందుగా ఉచ్చస్థాన బలం, తరువాత మూల త్రికోణ బలం, ఆ తరువాత స్వంత రాశిలో ఉన్న బలాన్ని వెల్లడిస్తుంది. ఆ విధంగా చూచినప్పుడు కాలపురుష చక్రానికి 6వ స్థానం బుధుడి రాశిగా వస్తుంది. ఈ రాశి భూమి తత్వం ఉన్న రాశి. ఇక కన్యలోని స్వంత రాశి, ఉచ్చస్థానం, మూల త్రికోణ స్థానం అనే 3 విధాలైన బలం బుధుడికి ఉంటుంది. అప్పుడు ఏ జాతకంలోనైనా సరే, ఏ లగ్నంలో జన్మించినా సరే 3 విధాలైన బలాన్ని పొందిన బుధ మహాదశ జరిగితే ఈయన లగ్న శుభుడైతే మంచి మార్గంలో రుణాలను ఏర్పరిచి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళతారు. అదే లగ్న పాపిగా బుధుడు ఉంటే రుణాల ద్వారానే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కొనేట్లు చేస్తారు. బుధ మహాదశ జరుగుతున్నట్లయితే అప్పులు తప్పవు. ఇది వాస్తవం. వాళ్ళు ఊహించలేని ఎన్నో విషయాలకు, చిన్న విషయాల నుండి పెద్ద విషయాల కొరకు అప్పుల్లో కూరుకుపోతారు. రుణం సులభంగా ఏర్పరచే గ్రహం బుధుడు. వేగవంతమైన పనులకు అధిపతి బుధుడు. కాలపురుష చక్రానికి 6వ స్థానాధిపతి కాబట్టి రుణభారం పెంచుతాడు. 12 లగ్నాల జాతకులకు రుణాన్నిస్తాడు. అయితే లగ్న శుభుడైతే రుణాల వల్లనే జాతకుడు ఉన్నత స్థాయికి చేరుకునేట్లు చేస్తాడు. లగ్న పాపి అవుతే రుణాల వల్లనే జీవితంలో పోరాటాలను ఎదుర్కొంటారు. ఇక మేషలగ్న జాతకులకు బుధ మహాదశ జరిగితే అడిగే అవసరమే లేదు. అనవసరమైన వాటి కోసం అప్పులు తీసుకుని వడ్డీలపై వడ్డీలు కట్టి ధన నష్టాన్ని చేస్తారు. అదే వృషభ లగ్నానికి బుధ దశ జరుగుతున్నప్పుడు అప్పులు ఏర్పడతాయి. అవి గౌరవం కోసం, వివాహం కోసం అప్పు చేయడం, ఇల్లు కట్టడానికి అప్పు చేయడం, సంతానం కోసం రుణాలు తీసుకోవడం, కులదైవ ఆరాధనకు, గౌరవమైన పనుల కోసం అప్పు తీసుకోవడం వంటివి ఉంటాయి. అయితే రుణం అనేది ఏర్పడే తీరుతుంది. ఫలితం ఒకటే. అది అనుభవించే పద్ధతి వేరుగా ఉంటుంది. ఒక మిథున లగ్న జాతకులకు బుధ మహాదశ జరుగుతున్నప్పుడు ఇల్లు కట్టడానికి రుణాలు, వాహనం కోసం రుణం, చదువుకోవడానికి రుణం, తల్లి ఖర్చుల కోసం రుణం, ఇలా 4వ స్థానానికి సంబంధించిన అప్పులను ఇస్తాడు. అదే కర్కాటక లగ్న జాతకులకు అనవసర పరిచయాలు, సంబంధాల కోసం రుణాలను చెయ్యడం, లగ్నానికి 3, 12 స్థానాలకు అధిపతి పాపి కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి అప్పులను ఏర్పరచుతారు. 3, 12 స్థానాలకు సంబంధించిన రుణాలు వీళ్లకు ఏర్పడతాయి. సింహ లగ్న జాతకులకు 2, 11 స్థానాలకు అధిపతి కావున సడన్గా వైద్య ఖర్చులు, దాని మూలంగా అప్పులు, ఇక్కడ మంచి చెడు 2 కలిపి ఇస్తారు. సింహ లగ్నానికి ఈయన పూర్తిగా చెడు చేసేవారని తీసుకోకూడదు, పూర్తిగా మంచి చేసేవారని తీసుకోకూడదు. అయితే లాభాధిపతిగా సంబంధం కలిగి ఉండడం వల్ల ఇదే బుధ మహాదశలో ఒకవేళ భాగ్యాధిపతితో సంబంధం కలిగి ఉంటే మహాభాగ్య యోగంగా కూడా మారుతుంది.
ఒక యోగాన్నిచ్చే గ్రహాలే అప్పులను ఏర్పరచుతాయి. అయితే మంచి అప్పులుగా ఏర్పరచుతాయి. వృత్తి కోసం అప్పు తీసుకుంటారు. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి విజయాన్ని సాధిస్తారు. అదే కన్యా లగ్నాన్ని తీసుకుంటే ఉద్యోగం పొందడానికి అప్పు చేస్తారు. విదేశాల్లో ఉద్యోగం పొందడానికి డబ్బు అప్పు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల కోసం అప్పుల పాలు కావడం, స్వంత వ్యాపారం చేస్తానని అప్పుల పాలు కావడం ఉంటాయి. తులా లగ్న జాతకులకు సంబంధించినంత వరకు 9, 12 స్థానాలకు అధిపతి బుధుడు. విదేశాలకు వెళ్ళడానికి రుణం తీసుకోవడం, శుభ వ్యయాల కోసం రుణాలు తీసుకోవడం, తన సుఖం కోసం రుణాలు తీసుకోవడం, వివాహం కోసం రుణాలు తీసుకుంటారు. భాగ్యాధిపతి కూడా బుధుడే కావున ఆడంబరంగా చేయడానికి ఖర్చు చేస్తారు. అయితే జాతకుడు సంతోషంగా ఉంటాడు. వృశ్చిక లగ్న జాతకులకు బుధుడు 8, 11 స్థానాలకు అధిపతి. అధిక లాభం ఆశించి అప్పుల పాలు కావడం, అభిలాషలను పూర్తి చేసుకోవడానికి రుణాలు ఏర్పరచుకోవడం. కాలపురుష చక్రానికి బుధుడు 6వ స్థానాధిపతి. ఈ స్థానంలో బుధుడు 3 విధాలైన బలాన్ని పొందుతారు కనుక ఏ లగ్నమైనా సరే బుధ మహాదశ జరిగితే అప్పు ఏర్పడకుండా ఉండదు. వృశ్చిక లగ్నానికి పునర్వివాహం చేసుకోవడానికి అప్పు, రహస్య కార్యకలాపాల కోసం అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ధనుసు లగ్న జాతకులకు ఉద్యోగం, వ్యాపారం చేయడానికి మాత్రమే అప్పులు తీసుకుంటారు. ధనుసు లగ్నానికి 6వ స్థానాధిపతి శుక్రుడు 10వ స్థానంలో నీచమవుతారు కాబట్టి వీళ్ళు అప్పు తీసుకొని వ్యాపారం చేస్తే నష్టపోతారు. ఆల్రెడీ బుధుడు బాధకాధిపతి, కేంద్రాధిపతి, మారకాధిపతి కాబట్టి మరణానికి ఈక్వల్గా ఉండే రుణాలనిచ్చి వేడుక చూస్తారు. మకర లగ్న జాతకులకు సహజంగానే 6వ స్థానాధిపతి, భాగ్యాధిపతి అనే 9వ స్థానాధిపతి బుధుడు అప్పుల ద్వారా ఆదాయాన్ని పెంచుతారు. అప్పుల వల్ల అభివృద్ధిని ఇస్తారు. కుంభలగ్న జాతకులకు బుధుడు అష్టమాధిపతిగా వస్తారు కాబట్టి రహస్య రుణాలు, ఎవరినైనా నమ్మి జామీన్ ఇచ్చి వచ్చే అప్పుల బాధ్యతలు తలపై పడడం ఉంటాయి. ఇక మీన లగ్న జాతకులకు సప్తమాధిపతిగా బుధుడు వస్తారు కాబట్టి జీవిత భాగస్వామి ద్వారా రుణాలు, అంటే జీవిత భాగస్వామికి వైద్య ఖర్చుల కోసం అప్పులు తీసుకోవడం, పార్ట్నర్షిప్ వ్యాపారం దాని ద్వారా నష్టాన్ని ఎదుర్కోవడం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం రుణాలు తీసుకోవడం వంటివి ఉంటాయి. కాబట్టి 6వ స్థానం బుధుడు కనెక్ట్ అయినప్పుడు బుధుడు తన పనులను కరెక్ట్గా చేస్తారు. సో బుధ దశ అనేది అప్పులను ఏర్పరుచుతుంది అనేది వాస్తవం. జాతకుడికి డబ్బు అప్పుగా ఇచ్చి కష్టపడి పనిచేసి విజయం సాధించే సామర్థ్యాన్ని కూడా ఇస్తారు. 12 లగ్నాల జాతకులకు బుధ దశ జరుగుతున్నప్పుడు లగ్నానికి ఏ ఆధిపత్యాన్ని కలిగి ఉంటారో ఆ ఆధిపత్య రీతిగా రుణాలను పెంచే ధోరణి కలిగి ఉంటారు. లగ్న శుభుడిగా ఉంటే మంచి విషయాల కోసం రుణం, లగ్న పాపిగా ఉంటే రుణ సమస్యలలో చిక్కుకునేట్లు చేస్తారనేది వాస్తవమని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.